యూరియా కోసం రైతులు ఆందోళనలకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్, మనోహరాబాద్ మండలాల్లో రైతు వేదికల వద్ద అధికారులను నిలదీశారు. ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారి NH-44 పై అడ్డుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పగా నేడు యూరియా సరఫరా రాకపోతే ఊరుకోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మళ్ళీ బుధవారం ఇస్తారు. మళ్ళీ మొన్న పోయి జిరాక్స్ తీసుకొచ్చిన ఆ మేడం రాసుకుంది, నా ఫోన్ నెంబర్ తీసుకుంది. ఇక సేవరావు అది బుధవారం అంటే ఇలా సోమవారం అని చెప్పంటే ఇవాళ వచ్చినాము. ఇప్పుడు పొద్దుగాల లేవగానే వచ్చినామా అంటే ఇక గోధులాడే పోయినాయి. ఇక మా పని ఏంది, వేసిన కర్ర వేసినట్టే ఉన్నది. అందుకని ముడతపోతుంది నీళ్ళు. కానీ ఎవరు ట్రాక్టర్కు 5,000 కిరాయి, ఆడలకు 4,000, మసాలకు దుక్కుమందు 2 సంచులకు 4,000. ఒక్కడు చెప్తున్నా, మనము యూరియా గంటల సేపు ఇచ్చేదాకా వరకు ఏపీ రోడ్డు మీకు ఎక్కదు. వాళ్ళ ఇవ్వకపోతే 2వ సార్లు తోలుకొచ్చి కాబట్టి సారు మూసినట్టు దానం చేద్దాము. అన్నం తినిపిస్తా, ఓడాలో ఈయన తినిపిస్తారు అందరికీ. నా పేరు యాదగిరి. రైతులము 8 రోజులకోలే తిరుగుతున్నాము. నా 3 ఎకరాల పొలము. ఇప్పుడు 8 రోజులకోలే తిరిగినా కానీ ఒక్క సంచి యూరియా కూడా దొరకలేదు. ఇది ఏం ప్రభుత్వం, ఇది ఏం చేస్తున్నారు? ఇండ్ల ముంగటికి వస్తారు, అప్పటికి అందరం మేమున్నామని చెప్తారు. ఇప్పుడు ఓళ్ళు ఆదుకుంటట్లేరు రైతులమంతా ఆగమైపోతున్నాము. వానలు పడుతున్నాయి. ఇప్పుడు వేసి 1-2 నెలలకు వస్తుంది నాటేసి. ఈ వరకు మసాలా తగ్గిందే లేదు. దున్నిపిస్తే లగోళ్ళు ఒట్టి అవుతుంది. దున్నోడు ఊకుంటాడా, కలుపు గడ్డి అది అయిపోతుంది చేనులల్లా. ఎట్లా అది ఏం కావాలి? మేము ఈ వానలకి ఎటు కొట్టుకోపోదాము. ఆడ జనంతా కామారెడ్డి పోగానే కామారెడ్డి పోతుంది అని అడ్డు మొత్తుకుంటారు. మరి మా తూప్రాన్ మండలం మేము అందరం ఎటు పోవాలి? మరి మేము ఎటు పోయి సావాలి? మరి మేము ఈ రైతుల మాత్రం ఏం కావాలి? ఇప్పుడు ఈ 2 నెలలకు ఇంతవరకు యూరియా చల్లకపోతే మీ